ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని అందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం వెవ్వడనాది మధ్యలయుడెవ్వడు సర్వముదానయైన వాడెవ్వడు. శ్రీశైలేశ దయాపాత్రం దైభక్త్యాది గుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే బ్రహ్మజామాతరం మునిం లక్ష్మీనాథ సమారంభాం నాదయామునమధ్యమాం అస్మతాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. యో నిత్యమచ్యుత పతాంబుజయుగ్మరుగ్మ వ్యామోగదస్తదితరాణి తృణాయ మేనే అస్మద్గురోర్భగవతోస్య దయే సింధో రామానుజస్య చరణౌ శరణం ప్రపత్తే. మాతాపితా యువతయస్తనయా విభూతిః సర్వం యతేవ నియమేన మతన్మయానాం ఆద్యస్సన కులపతేర్వకులాభిరామం శ్రీమత్తదంగిరిగుడం ప్రణమామి మూర్ధ్నా. భూతం శరచ్చ మహదాహ్వయపట్టనాద శ్రీభక్తిసార కులశేఖర యోగివాహాన్ భక్తాంగ్రేణు పరకాల యతీంద్రమిష్టాన్ శ్రీమత్పరాంగుశమునిం ప్రణతోస్మి నిత్యం. జై శ్రీమన్నారాయణ. శ్రీ 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 విరండి శ్రీమన్నారాయణ రామానుజయ్య స్వామివారు మాకు 54లో ఫస్ట్ పరిచయం. వారు వనామంలో సన్యాసాశ్రమం స్వీకరించి శ్రీరంగానికి వెంచేశారు. అప్పుడు మాకు 10 ఏళ్ళు స్కూల్ చదువుతున్నాం. అప్పుడు శ్రీరంగం వచ్చిన తర్వాత ఫస్ట్ మన మనవాళ్ళ మామూలు దర్శనానికి వచ్చారు, సేవించడానికి కోసం వచ్చారు. ఇప్పుడు మేము స్కూల్కి బయలుదేరుతున్నాం. మీరు ఎవరు అని అడిగారు. స్వామి వీరు కందాడవారు, వీరు పరాశర భట్టరు, వీరు వేదవేశ భట్టరు, వీరు పురివాయు భయంకర అన్న, వీరు గోమడం వాడు, ఇదన్నీ చెప్పారు. స్వామి ఏంటి పాఠశాలకి వెళ్ళకుండా స్కూల్కి పెడుతున్నారే అని అడిగాను. స్వామి ఉదయంలో పాఠశాల ఉంటుంది, మధ్యాహ్నం పూట 9 గంటల తర్వాత స్కూల్కి పెడతాం, మధ్యాహ్నం 3 గంటలకు వదిలేస్తారు, తర్వాత 6 గంటల నుంచి పాఠశాల ఉంటుందండి స్వామి. అలాగా అన్నారు. అప్పుడు వారు ఎవరు తెలియదు మాకు ఫస్ట్. సో ఆంధ్రాజ్య స్వామి వచ్చారండి అనుకున్నాం. కానీ వారు సన్యాసం తీసుకుని కొత్తగా వచ్చారు కూడా మాకు తెలియదు. అది తర్వాత అది తెలిసింది అనుకోండి. ఫస్ట్ పరిచయం మాకు 54. అది తర్వాత స్వామివారు 63లో రామకృతు స్టార్ట్ చేశారు. నెడిగటపాలెంలో ఫస్ట్ రామకృతు అక్కడే స్టార్ట్ చేశారు. అది కార్యక్రమం జరిగేది అక్కడక్కడ చేసుకుని వచ్చేవారు. 67లో శ్రీరంగంలో చేశారు. అప్పుడప్పుడు వారి దర్శనం ఉంటుంది, కానీ అంత దగ్గర పరిచయం లేవు మాకు. 67లో ఇక్కడ వచ్చేటప్పుడు శ్రీరంగంలో రామస్తంభం కట్టారు ఇక్కడ కావేరి ఒడ్లో. ఆ సమయంలో సోమవారం తోటి ఉండి ఇటుకలు తీసుకునేది ₹1 తీసుకుని ఇటుకలు శ్రీరామని రాసి ఇవ్వాలి అని చెప్పారు. అప్పుడు స్ట్రీట్లో అన్ని తీసుకెళ్ళి ఇక్కడ అన్ని కార్యక్రమం చేసి అన్నీ అయింది. తర్వాత 69లో రామాయణ కృతు పూర్తి అయింది. అటు తిరుపతి 108 కుండాలు పెట్టి ఇక్కడ కార్యక్రమం PPC 5లో చేశారు స్వామి. టీటీడీ దేవస్థానం మన తిరుపతి దేవస్థానం దేవుడు వెనకాల ఒక ఇది ఉంటుంది, PPC 5 అక్కడ కార్యక్రమం చేశారు. ఇప్పుడు రమ్మన్నారు, వెళ్ళాను. స్వామివారు చూశారు. అన్ని కార్యక్రమం అయిన తర్వాత మీరు ఏం చేస్తున్నారు అడిగారు. స్వామి ఇలాగ పని చేస్తున్నానండి, ఒక కంపెనీలో పని చేస్తున్నాను అంటే. ఏంటి ఉద్యోగం చేస్తున్నారా అని అడిగారు. ఆమా స్వామి ఉద్యోగం చేస్తున్నారు. అలాగా వద్దు స్వామి అన్నారు. అప్పుడు ఏం చేస్తున్నామని చెప్పండి నేను అడిగారు. అప్పుడు చెప్పాను, గిరీష్ కాటన్ కంపెనీలో కంపెనీ అండి, ఇలా సేల్స్ పాయింట్ కింద చేస్తున్నాను. అప్పుడు ₹300 జీతం మాకు, కమిషన్స్ అన్నీ కలిపి ₹1000 వస్తాయి మాకు అన్నారు. వదిలేయ్యా, మన సంప్రదాయానికి సంబంధం లేదు కదా అన్నారు. సరే స్వామి అని వచ్చేసాను. ఇంట్లో వచ్చి నా భార్యకి చెప్పాను, ఇలాగ స్వామివారు చెప్పారండి. స్వామివారు చెప్పారు కదా వదిలేసేయండి అన్నారు. వదిలేశారు. స్వామివారు 70లో శ్రీరంగం వచ్చారు. ఇక్కడ తాతార వీధిలో కల్లడవారు, వారంగల్ కల్లడవారు స్వామి వాళ్ళకి ఒక స్థానాన్ని ఇస్తారు. అక్కడ ఉభయ వేదాంతాచార్య పీఠంని ఒక స్థాపన చేశారు. అప్పుడు స్వామివారితో కలిశాను. అప్పుడు నాకు నెలకి ₹100 ఇచ్చారు సంభావన. అప్పుడు చెప్పారు, చూడవ స్వామి మీరు ₹1000 సంపాదించాలనుకోవద్దు, సున్నం పోయిందనుకోవద్దు, ఎంతో సున్నాలు వస్తాయి అన్నారు. అది గురించి స్వామి అదలం లేదని అప్పుడు చెప్పారు. ధాన్యం పైన మీ పేరు రాసి ఉంటుంది, ఎక్కడ పండాలి, ఎవరు కొయ్యాలి, ఎవరు వండాలి, ఎవరు చేతితో పెట్టాలని నిర్ణయం అయింది మీకు. లైఫ్ మీరు ఎప్పుడు కింద వచ్చారో అప్పటి నుంచి దీనిలో అయింది. అందుకోసం మీ కార్యక్రమం, మీ లైఫ్ ఏం చేయాలో భగవంతుడు నిర్ణయం చేశారు, అదే ఫాలో చేసినా బాగుంటుంది అన్నారు. సరే స్వామిని అప్పుడు స్వామి వరద కలిశాను.
70లోకి వచ్చాను కూడా. అప్పుడు ఉభయదాచార్యపీఠం ప్రారంభించేసి ఎవరి సండే శ్రీభాష్యం 6 గంట, భగవద్ విషయం 6 గంట ఉపన్యాసాలు సదస్సు మరి పెట్టారు. అందుకే వెళ్ళి చూసుకుని ఉన్నాం. అప్పుడు సదాభిషేకం గోవింద నరసింహాచార్య స్వామి ఉండేవారు. శ్రీ సదాభిషేకం గోవింద నరసింహాచార్య స్వామి వారు ఇక్కడ ప్రెసిడెంట్గా ఉండి అది చూసుకున్నారు. అప్పుడు స్వామివారు అప్పుడప్పుడు వస్తారు. చాతుర్మాసంలో ఇక్కడ ఉంటారు, ధనుమాసంలో ఇక్కడ శ్రీరంగంలో వెయిట్ చేసి ఉంటారు. ఆ కార్యక్రమం చూస్తూనే ఉండేవాడు. 72లో తిరుపతిలో లక్ష్మీనారాయణ మహాకృతి చేయాలనుకున్నాను. అప్పుడు ఇక్కడ శివకాశిలో ప్రింట్ చేయడానికి కోసం స్వామివారు వచ్చారు. ఇప్పుడు స్వామివారితో వెళ్ళాను నేను. సివిల్ గుర్తు దిగాం. అప్పుడు జీఎస్ స్వామి వారికి సన్యాసం ఇచ్చిన జీఎస్ స్వామి ఒకరు ఉన్నారు ఇక్కడ. వారు శ్రీపేరుంబుదూరు ఎదిరాజ దీర్ఘంగా ఉండేవారు పూర్వంలో. వారు అక్కడ వెయిట్ చేసి ఉన్నారు. రోజులు వదిలేసి ఇక్కడ కూర్చున్నారు. వారే వారికి సన్యాసం ఇచ్చారు. మనం తీసుకున్నారు కానీ సన్యాసం ఇచ్చిన వారు ఆ స్వామి అని వారు సేవించుకున్నారు. స్వామి నేను సేవించుకున్నాను. అప్పుడు రెడీగా నిలబడి ఉన్నాను. అప్పుడు ఆ స్వామి మాకు దండం పెట్టారు. స్వామివారు అడిగారు, ఏంటి వారికి దండం పెడుతున్నారు కుర్రవాడికి అని అడిగారు. స్వామి మా గురుగారు కొడుకు, వారు కూడా గురువుగారికి పూర్వాశ్రమంలో మాకు సమాషణ చేసిన వారు నాయన చేశారండి. అప్పుడు కొంచెం స్వామి మీద కొంచెం బంధుత్వం ఎక్కువ అయింది. అప్పటి నుంచి స్వామి చెప్పారు అది కార్యక్రమం చూడాలి. లక్ష్మీనారాయణ కొడుతూ పూర్తిగా ఉన్నాం. అప్పుడు మాకు డ్యూటీ అడిగాను, ఏం డ్యూటీ చేయాలండి? ఏం డ్యూటీయా మీకు తెలుసు, వీరే చేయండి అన్నారు. అన్నీ చూసి అన్న తగ్గారాన్ని చూసేవాళ్ళం, జాగ్రత్తలు చూసేవాళ్ళం, ప్రసాదాలు ఎక్కడ డిస్ట్రిబ్యూట్ చేయాలా అన్నీ స్వామి చెప్పారు. ఇది చేయాలని చెప్పారు. అది సూపర్విజన్ చేసేసి చాలా బాగా చేశాము ఈ కార్యక్రమంలో. ఎంత మాకు కొత్త అనుభవం అది చేశాము. స్వామి అప్పుడు యజ్ఞం అయిన తర్వాత బద్రి బయలుదేరుతున్నారు. స్వామి బస్సులో కూర్చున్నారు. నేను ఎక్కడో చాలా దూరం నుంచి వచ్చాను. స్వామి రండి అన్నారు. బద్రి వస్తారా అన్నది. స్వామి ఎక్కడ రాలేదండి, నేను శ్రీరంగం వస్తున్నాను రండి. వెంటనే చెక్ బుక్ తీసి 2,000 రూపాయలు రాసేసి 1000 రూపాయలు రాసి కవర్లు వేసి మాకు చేతులు ఇచ్చారు. ఇది శ్రీరంగంలో వెళ్ళి చూసుకోండి. ఇక్కడనే సంభావన ఇచ్చారు. ఇచ్చిన తర్వాత 1000 రూపాయలు స్వామివారి సంతకంతో ఇక్కడ బ్యాంకాక్ మధ్యలో ఉండేది. అప్పుడు ఇక్కడ ఇచ్చారు. నేను తిరుపతి వెళ్ళి ఇది బద్రి వెళ్ళి వచ్చేస్తాను, శ్రీరంగంలో 1 year ఉంటాను ఇక్కడ. సరే స్వామి ఉన్నాను. ఇక్కడ వచ్చిన తర్వాత వేదానికి ఒక యజ్ఞం చేయాలి అని అనుకున్నారు. చతుర్వేదాన్ని ప్రచారం చేయాలి, హవనం చేయాలి, పారాయణం చేయాలి. అలాగే ఒక 7 days 7 రోజు కార్యక్రమం చేయాలి అని అనుకున్నాను. స్వామి అది ఇక్కడ ప్లానింగ్ చేశారు. ఎలాగా చేయాలి ఏంటి, అది ఎంతమంది వేద పండితులు ఉంటారు ఇండియాలో, అదన్నీ సెన్సస్ చేయాలి. వారు ఫోటో తీయాలి, వారు బయోడాటా అన్నీ తీయాలి. అప్పుడు స్వామి దగ్గర రామానుజన్ ఉండేవారు కెమెరామెన్. అప్పుడు డ్రైవర్ కెమెరామెన్ అన్ని వారు చేసేవారు. వేణుగోపాల్ చేసేవారు. అది తీసుకుని అక్కడ కేరళ, తమిళనాడు అన్ని చోట్ల వెళ్ళి కలెక్ట్ చేసి అని అది 2005లో ఢిల్లీలో చేయాలని అనుకున్నారు. ఇది రామ్లీలా గ్రౌండ్లో. అందుకే ఆ ప్రిపరేషన్లో ఉన్నాం. 1 year పూర్తిగా అదే అయ్యింది, కంప్లీట్గా చేసాం. అప్పుడు సోమాని ఉండేవారు, రామదయాల్ సోమాని, వాళ్ళందరూ సోమానిలు ఉండేవారు. వాళ్ళు అధ్యక్షం పెట్టుకుని ఢిల్లీలో రామ్లీలా గ్రౌండ్లో ఆల్ ఇండియా వేదిక్ కాన్ఫరెన్స్ను కూడా చేశారు. చాలా పెద్ద ప్రోగ్రామ్. అప్పుడు ఇందిరాగాంధీ ఉన్నారు, ಅವರು ವಿ గిరి జనాధిపతిగా ఉన్నారు. ఈ కార్యక్రమానికి అన్ని అనుకూలంగా చేస్తున్నారు. టాబ్లెట్స్ వేయడం అందరినీ చేసేసి ధనుమాసంలో ఫైనల్ అయింది కదా. ధనుమాసం పూర్తి అవుతుంది. స్వామివారు ఢిల్లీ వస్తారా పోతామా అన్నారు. నేను రానండి, మా వైఫ్ ప్రెగ్నెంట్, ఇప్పుడు రానండి తర్వాత వస్తానండి. ఏం మాట్లాడలేదు. ఒక 15 రోజు అయింది నా అబ్బాయిగా డెలివరీ. అప్పుడు అన్ని కార్యక్రమం చేసి వీరధనాన్ని చేసిన తర్వాత స్వామి వెళ్ళాను. చూడ స్వామి మీ వారిసి వచ్చేసారు, మనవాళ్ళ కైంగిరి అనేది అన్నారు. తెలుసు. అప్పుడు ఆవిడ ఏం మాట్లాడలేదు. నెక్స్ట్ 10 రోజు అయిన తర్వాత పేరు పెడతాను కదా, పెట్టిన తర్వాత చూడ స్వామి ఢిల్లీ వెళ్ళొచ్చా, వెళ్ళొచ్చండి. అప్పుడు వెళ్ళి తర్వాత 6 months తర్వాత మా కొడుకు చూసాం. ఢిల్లీలో ఉండేవారు, రామాలయం దగ్గర ఉండేది. అది లోధి రోడ్లో రామాలయం ఉండేది. రామాలయం ఉండి అక్కడ ఏ కార్యక్రమం చేయాలని నేను కోరుకుంటా రంగరాజ భట్ల ఉండేవారు.
ఉన్నారు కూడా వాళ్ళిద్దరు కలిసి అన్నీ చేసేవాళ్ళం. ప్యాంప్లెట్స్ తీసుకోవడం, ప్రింటింగ్కి వెళ్ళడం, రామలీల గ్రౌండ్ వెళ్ళడం, అవి ఏం చేయాలి చూడడం స్వామితో, మినిస్టర్స్ దగ్గర వెళ్ళడం, స్వామితో వెళ్ళడం, ఇవన్నీ మాకు ఇద్దరే అప్పుడు ఆ కార్యక్రమాలు చేసేవాళ్ళం. అన్ని అరేంజ్మెంట్స్ చేసేవాళ్ళం. అన్ని అక్కడ లోకల్ ఉన్న వాళ్ళు చేశారు కానీ అన్ని అరేంజ్మెంట్స్ అన్నీ చేసేవాళ్ళం స్వామి. అప్పుడు కార్యక్రమంలో అందరు మినిస్టర్స్ వచ్చేవారు. ఈ మినిస్టర్కి వెళ్ళి ఇక్కడ స్వామి ఇది రైల్వే కన్స్ట్రక్షన్ తీసుకోండి అని అక్కడ వెళ్ళేవాడు. మాకు ఎవరికి తెలియదు, ఇది తెలియదు, భాష రాదు. అక్కడ సెక్రటరీస్ ఉంటారు మేడం, వాళ్ళు టమిలియన్స్. వాళ్ళ దగ్గర చెప్పిన తర్వాత వాళ్ళు తీసుకెళ్తారు. వారే అన్నీ చేసేసి మనకు ఆర్డర్ ఇచ్చేసారు. అలాగే తీసుకుని అన్నీ చేసేవాడు. అప్పుడు వివి కార్యక్రమం ప్రారంభం చేసేటప్పుడు వివి గిరి అడిగాం అప్పుడు రమ్మని కార్యక్రమం. అయ్యో నేను రానండి, నేను రాజ్భవన్కి అందరూ పిలవండి, రాష్ట్రీయ భవన్కి వాళ్ళకి సన్మానం చేస్తానని చెప్పారు. సోమరాజులో తీసుకెళ్ళారు కూడా రాష్ట్రపతి భవన్లో అన్ని సన్మానాలు చేశారు. కానీ చాలా కార్యక్రమం చాలా బాగా జరిగింది. రామలీలా గ్రౌండ్ 9 days ద గ్రేట్. అదే తమిళనాడు ఎలాగ ఉంటుందో, తమిళనాడులో పెరుమాళ్ళు ఎలాగ వెయిట్ చేస్తారు, పెరుమాళ్ళు తిరిగి రావడం పోవడం, జనాలు అందరూ చాలామంది వచ్చి కార్యక్రమం చాలా జరిగింది. లాస్ట్ డే ఇందిరాగాంధీ వచ్చింది, వాళ్ళ శ్రీరామనవమి. ఎవరికి తెలియదు, గోష్ఠి అవుతుంది. ఇప్పుడు అక్కడి నుంచి గవర్నమెంట్ వాళ్ళు పిఏ ఎవరు వచ్చారు, ఇందిరాగాంధీ వస్తున్నారండి, 10 minutes చూసి వెళ్ళిపోతారు అన్నారు. అప్పుడు స్వామివారు గోష్ఠిలో ఉన్నారు. సరే మీరు ఎలాగ ఇవ్వాలి కదా, పూర్ణకుంభం ఇవ్వాలి కదా, జనాధిపతి కదా, ఇది ప్రైమ్ మినిస్టర్ కదా, మరి వెళ్ళి చేయండి. నేను బట్టర్ వారి దగ్గర వెళ్ళి ఇక్కడ ఆహ్వానం చేసి అలాగే చూసి ఏ కార్యక్రమం నడుస్తుంది, వేదపారాయణ ఎక్కడ వస్తుంది, ఏ వేదం అదేదని చెప్పేసి వచ్చాం. స్వామి దగ్గర వచ్చారు అని తీర్థం తీసుకుని స్వామివారి వివరం చెప్పారు. ఈ కార్యక్రమం లాగా జరుగుతుంది. అన్ని వేదం వాళ్ళు ఋగ్వేజు, సామ, అథర్వణ వేదం, భాగవతం, రామాయణం ఇదన్నీ వినిపించారు. అక్కడ అన్నీ చూసుకున్నది. ఇక్కడ దగ్గర ఇంచుమించు 1 గంట కోసం నిలబడితే అని వినేది. లాస్ట్లో వారు సొంతగా 50,000 రూపీస్ చెక్ ఇచ్చింది, ఓన్గా ఇచ్చింది. వెళ్ళి వచ్చింది అనుకోండి. ఆ కార్యక్రమం మాకు పెద్ద కార్యక్రమం. లక్ష్మీనారాయణ తర్వాత ఆల్ ఇండియా వేదిక్ కాన్ఫరెన్స్ అట్ ఢిల్లీ చాలా బాగా జరిగింది. అందుతోటి స్వామివారి పరిచయం ఎక్కువ అయింది. అప్పుడు స్వామివారు వేదిక కాన్ఫరెన్స్ అయిన తర్వాత చతుర్వేదానికి మనం ఒక చోట్ల వెళ్ళి ప్రచారం చేయాలి అని స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞంను ఒకటి ప్రారంభం చేశారు. స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞం టీటీడీ వాళ్ళు అడిగారు స్వామివారు, ఇలాగా చేయాలండి. సరే మేము సహాయం చేస్తామండి. మా టీటీడీలో ధర్మ ప్రతిష్టానం ఉండేది, అది మూలంగా తమకి సహాయం చేస్తాను, మీరు చెయ్యండి. అప్పుడు అదే సహాయం చేశారు. ఇంచుమించు 20 మంది వేద పండితులు మా తోటే వచ్చేవాడు. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అరవణ వేదం వాళ్ళు, ద్రావిడ ప్రబంధం వాళ్ళు, రామాయణం చేసేవాళ్ళు అందరూ తోటే తీసుకెళ్ళి 108 యజ్ఞం చేసాం. అక్కడక్కడ చేసేవాడు. అప్పుడు ఇక్కడ నార్త్ ఇండియన్స్, అన్ని చోట్ల వెళ్ళారు. అక్కడ కూడా ఫస్ట్ ఇక్కడ ప్రారంభం చేశారని నాకు మాకు తెలియదు. కాకినాడలో స్టార్ట్ చేశారు. కాకపోతే శ్రీరంగంలో ఉన్నాను. అప్పుడు ఒక జిఎస్వామి ఉండేవారు, నిజామాబాద్ జిఎస్వామి అని ఉండేవారు. వారు కొంచెం బాగలేదు. ఇప్పుడు స్వామి ఇక్కడ చూసుకో, వారు బాగలేదు, మీరు మన దగ్గర రావద్దు, మీరు చేసుకుంటారు. స్వామి ప్రారంభం చేసి చెప్పారు. అది అక్కడ కార్యక్రమం అయినప్పుడు ఇక్కడ ఉన్న నిజామాబాద్ జిఎస్వామి ప్రారంభించారు. అన్ని కార్యక్రమం అయింది. ఇప్పుడు స్వామి రెడ్డి అప్పుడు స్వామి దగ్గర వెళ్ళి ఇక్కడ నిజామాబాద్ దగ్గర ఒక ఊరుది జనకామ దోడ్డి, ఆ ఊర్లో ఒక యజ్ఞం చేసాం. 2 అక్కడ చేశారు, 3వ యజ్ఞం అక్కడ చేసాం. తర్వాత 4, 5 మన 5వ యజ్ఞం ఎడ్యుకేషన్ గ్రౌండ్ చేసాం. అలాగే అన్ని చోట్ల కార్యక్రమాలు, వేద పారాయణం, వేద హవనం, ఉపన్యాసాలు, లక్ష్మీ పూజలు, ఇలాగా ఇంచుమించు ఒక 73 ఎండ్ నుంచి 79 ఎండ్ దాకా ఇంచుమించి కార్యక్రమాలు చేశారు స్వామి. లాస్ట్ తిరుపతి చేయాలనుకున్నాను. అప్పుడు తమిళనాడులో ఉండేవారు ఒక చాతుర్మాసం. స్వామి 4 నెలలు ఇక్కడ 2 నెలలు ఉండాలి కదా, అక్కడ యజ్ఞం చేయాలా, ఎక్కడ చేయాలన్నా ఇక్కడ శ్రీరంగంలో ఒకటి చేయండి, తిరుచిలో ఒకటి చేయండి చేశారు. తర్వాత ఇక్కడ తమిళనాడులో ఎక్కడెక్కడ చేయాలని సేలం, ఈరోడు, కోయంబత్తూరు ఇలాగా లోకల్లో చేయాలి. సరే వెళ్ళాం. సేలంలో చేస్తున్నాం, ఈరోడ్లో చేయాలి కార్యక్రమం. అక్కడ ఎక్కడ యజ్ఞం చేయాలో ఆ స్టోట్లో వానబడి 6 feet వాటర్ ఉన్నాయి.
ఆ గ్రౌండ్లో. వాళ్ళు వచ్చి చెప్పారు అక్కడ సేలంలో వచ్చి, స్వామి అక్కడ యజ్ఞం చేయడానికి వెళ్ళలేదు, అది పోస్ట్పోన్ చేసుకుంటాం స్వామి అని. స్వామి చెప్పారు, సంకల్పం చేసేసాం, ఇక్కడ చేయాలి కదా. అక్కడ సేలంలో యజ్ఞం పూర్తి అవుతుంది, 5 రోజు అయింది. 6వ రోజు ఎక్కడో స్వామి మీరు వెళ్ళి ఈ రోడ్లో స్థలం చూసి రాయాలి. నేను ఈ రోడ్డుకి వెళ్ళాను కదా బై బస్. పక్కన ఎవరు కూర్చున్నారు, వైసీఎస్ గారు. స్వామి మీరు అక్కడ యజ్ఞంలో చూసాం కదా, మీరు ఈ రోడ్డుకి ఎక్కడ ఎందుకు వెళ్తున్నారు అది? లేదు స్వామి యజ్ఞం చేయాలనుకున్నారు, ఇక్కడ చోటు దొరకలేదయ్యా, మాకు ఎంత చోటు కావాలండి, మీకు ప్లేస్ ఎంత కావాలండి? మాకు పర్వాలేదు 20/100 ఉన్నా కూడా చాలు, హాల్ ఉన్నా చాలు, మనకి యజ్ఞం చేసుకుంటాం. స్వామి స్వామి బస్సులో వెళ్ళారు. అది ఈ రోడ్డు ఫస్ట్ ఎంట్రన్స్ ఏరియా, అది ఈబీ ఆఫీస్ ఉండేదంట అక్కడ. అలా హాల్ ఖాళీ చేసి పెట్టారు, 3 హాల్ గోడౌన్లు అనుకుంటున్నారు, అది ఖాళీగా ఉందండి. అక్కడ వెళ్ళాము, చూసాం, యజ్ఞం చేయడానికి సిద్ధంగా ఉన్నాయి.